హలో బాబు ఎక్కడున్నారు? మేము పెట్టిన లొకేషన్లో ఉన్నారా? ఓకే ఓకే, అట్లా పైకి వచ్చేసాను. టెర్రస్ ఉంది, టెర్రస్ పైకి వచ్చేసేయండి. ఆఫీస్ దగ్గర ఏమొద్దు. అక్కడ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారా? పైకి వచ్చేసేయండి. పైకి లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ స్టెప్స్ ఉంటాయి, అక్కడ నుంచి పైకి రండి. ఓకే, లైన్లోనే ఉంటాను. వస్తున్నారా మీరు? ఓకే, ఇక్కడ కనిపిస్తున్నానా? వచ్చేసేయండి వచ్చేసేయండి. సాంప్రదాయిని సుప్పిని. నమస్తే. జాబ్ వేకెన్సీ ఉన్నాయని చెప్పారు కదా, చెప్పాము. అది మీరేనా? మా ఫ్రెండ్ చెప్పినాడు ఇక్కడ. ఓకే, రిజ్యూమ్ తెచ్చారా? ఉందా? పల్లె పల్లె పెట్టుకో. ఇప్పుడు వచ్చేసి మనది వచ్చేసి కాల్ సెంటర్ అనమాట. మనము ప్రోడక్ట్ అమ్మాలన్నమాట. ఎంతకి తెగించారా? మన కంపెనీ వచ్చేసి జుజుబీ కంపెనీ. మన ఆయిల్ వచ్చేసి మన ఒక ప్రోడక్ట్ అనమాట, ఒక ఆయిల్ మనం అమ్మాలన్నమాట. ఇంత నిజానికి దిగుతారా? ఎవరికి? మన కాలర్స్కి మనమే కాల్ చేసి మనమే వాళ్ళకి అమ్మాలన్నమాట. అవునా? నిజమా? సో ఇప్పుడు నీకు మన సినిమా ఫీల్డ్కి వెళ్తే ఆడిషన్ ఎట్లా తీసుకుంటారో, మనం అట్లా ఇప్పుడు మీ క్వాలిటీ మీరు ఎట్లా మాట్లాడతారో నేను కూడా కొంచెం వీడియో తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను ఐరేజ్ చేసుకుని మా సార్ వాళ్ళకి మేము పంపిస్తాను అనమాట. మా సార్ వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ అంటే మీరు సెలెక్ట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు వచ్చేసి మీకు మన పల్లెల్లో ఉంటారు, వాళ్ళకి మన ప్రోడక్ట్ ఆయిల్ జిమ్చుకాయలు మంది జూజూబీ కంపెనీ మంది. జుమ్చుక్ ఆయిల్ వచ్చేసి మనది ప్రోడక్ట్ అనమాట. ఈ జుమ్చుక్ ఆయిల్ అనేది ఇది మన హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి, హెయిర్ పోయిన వాళ్ళకి, వాళ్ళకి మనము వాళ్ళకి ప్రోడక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి కొనేటట్టు చేయాలా. ఇప్పుడు మీకు మన ఒక పల్లెటూరు వాళ్ళకి మీరు కాల్ కనెక్ట్ అయింది వాళ్ళకి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు చదువుకోలేదు ఏంది, వాళ్ళతో మీరు ఎట్లా కన్విన్స్ చేశాను, వాళ్ళతో కొనిపించాలి. మీరు వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది. సార్ నమస్తే సార్, నేను జుజుబీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మేము జుజుబీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. అదే సార్, మేము ఎందుకంటే ఇప్పుడు తలకి వెంట్రుకలు నడిచినా కానీ, జుట్టు ఊడిపోయినా కానీ దానికోసము మా దగ్గర ఆయిల్ ఉండాలన్నమాట. అది పట్టించుకుంటే కన్నా తల వెంట్రుకలు కానీ, తలకాయలు ఎంటికి నడిచినా కానీ, లేదా ఊడిపోతున్నా కానీ, 2 తలకాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కన్విన్స్ చేసి చెప్పాలా. 2 తలకాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కన్విన్స్ చేసి చెప్పాలా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సార్, ఆ తలకాయలు వెంట్రుకలు ఊడిపోయినా కానీ, తెల్లగైనా కానీ, ఒకవేళ మీకు పూర్తి లేకపోయినా కానీ ఆటోమేటిక్గా మనకి ఈ ఆయిల్ అనేది మీరు పూసుకున్నారంటే కన్నా మీకు ఖచ్చితంగా అంటే కన్నా వెంట్రుకలు వస్తాయి సార్. మీకు వస్తాయి సార్. మీకు అట్లేమన్నా ఉండదా సార్ మీకు? సరే సార్, ఓకే సార్. ఇప్పుడు ఎట్లా అంటే కన్నా సార్, మీకు ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా వాడాలంటే కన్నా పొద్దున్నే మీరు స్నానం చేస్తారు కదా సార్, ఒక 10 నిమిషాల ముందు మీరు ఈ ఆయిల్ అనేది తలకి పూసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి దాని తర్వాత స్నానం చేయాలి. మళ్ళీ సాయంత్రం ఇది రోజుకి 2 పూటలు పూసుకోవాలి సార్. మీరు పొద్దున్న ఇది పూసుకోవాలా, సాయంత్రం పూసుకోవాలా. ఒక 3 నెలలు వాడండి సార్. మీకు ఖచ్చితంగా అంటే కదా మీకు తెల్ల వెంట్రుకలు వచ్చినా మీకు వస్తాయి, లేదు జుట్టు లేకపోయినా జుట్టు వస్తుంది, అసలు లేకపోయినా కానీ మీకు వస్తుంది సార్. మీకు వస్తుంది సార్. గ్యారంటీ అనేది దేనికి లేదు సార్. మీకు కంపల్సరీ ఒక 3 నెలలు వాడండి. మీరు 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అని కనిపిస్తుంది సార్. సార్ గ్యారంటీ అని అడుగుతున్నారు సార్. పెద్ద సమస్య వచ్చి పడిందే. గ్యారంటీ అడుగుతున్నాడా? చెప్పు. నీకు పోయినాయి నాకు పోయినాయి, కావాలంటే వాట్సాప్ చేస్తాను నేను. వాళ్ళకి 2 నిమిషాలు హోల్డ్లో ఉండండి సార్, మా సార్కి కనెక్ట్ చేసిస్తాను అని చెప్పి, మా కస్టమర్ మా ఎగ్జిక్యూటివ్కే కనెక్ట్ చేసిస్తాను. హలో సార్, మీరు గ్యారంటీ అడుగుతున్నారు కదా సార్. నేను ఇలాంటి మా ప్రోడక్ట్ని ఇంతమందికి సేల్ చేసినంటే కదా. అవును సార్, ఇలాంటి అడిగిన వాళ్ళకి కూడా నేను ఇచ్చినా సార్. నాకు ఇచ్చి కూడా నాకు చూడండి, కావాలంటే నాకే ఇచ్చి నాకు ఊడిపోయినాయి. మీకు కావాలంటే నా ఫోటో కలిసి మీకు షేర్ చేస్తాను సార్. మీకు ఖచ్చితంగా చెప్తాను సార్. మీరు నమ్మకోకుంటే మా సార్ నన్ను వాళ్ళతో మాట్లాడండి అండి. హలో సార్, మీకు అంత డౌట్ ఉంటే ఒకవేళ నమ్మకం లేదనుకుంటున్నారు కదా మీరు. అవును సార్,
మా మేనేజర్కి నేను కాల్ ఫార్వర్డ్ చేస్తాను సార్. మీరు ఒకవేళ మాట్లాడచ్చు సార్. మీరు చేయమంటారా సార్ మీరు? ఒక్క నిమిషం సార్, చేస్తాను సార్. ఇది నేను మాట్లాడతాను, నువ్వు విను, ఓకేనా? హలో, వెల్కమ్ టు జుజుబీ కంపెనీ. అవునండి, జుజుబీ కంపెనీ. అదే ఆయిల్ గురించి చెప్పాడు మా పర్సన్. ఓకే ఓకే. వస్తాయి. మీ పెదనాన్న కొడుకు రాకపోతే నేనేం చేయాలా? కమ్ముకోవాలి. మీ పెదనాన్న కొడుకు తీసుకుంటున్నావా ఆయిల్? వాళ్ళ పెదనాన్న కొడుకు కూడా తీసుకువస్తాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వస్తాయి. చిన్నపిల్లడు అంట మీ ఇంట్లో, వచ్చినాయా? వస్తాయి, అవసరం లేదులే. రాకుండా వాళ్ళకి ఇది. మన దగ్గర ఊడిపేటవి ఏమి లేవు, మనకు వచ్చేటివి ఉన్నాయి. ఊడిపేటవి ఎందుకు మీకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఊడిపేట కావాలంటే అది మన కంపెనీ కాదు, అది వేరే కంపెనీ. మనవి వచ్చేటి మాత్రమే. మీ ప్రాబ్లము అంటే వస్తే మీ ఆవిడ నేను ఎంటికలు పట్టుకొని గుంజుతుందనే, గుంజి కొడుతుందా? మరి దానికి గుండు చేయించుకోవచ్చు కదయ్యా. ఓ పని చేయండి, ఆయిల్ తీసుకోండి, మీ ఆవిడకి రాయండి. అప్పుడు మీ ఆవిడకి ఎంటికలు వస్తాయి కదా, అప్పుడు మీ ఆవిడని గుంజి కొట్టచ్చు మీరు ఎంటికలు పట్టుకొని. ఆర్డర్ చేయమంటారా? మంచి ఐడియానే కదండి మీకు ఇది. మీకొస్తే మీరు కొనుక్కుంటే మీ ఆవిడ కొడుతుంది మీకు వస్తే. అదే మీ ఆవిడకి రాసినారనుకోండి, మీ ఆవిడకి ఇంకా ఎక్కువ వస్తాయి, మీరు పట్టుకొని కొట్టచ్చు. అంటే ఎస్. ఆర్డర్ చేయమంటారా? మొబైల్ నెంబర్ ఇదే కదండి, మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ సెలెక్ట్ చేసుకోండి, మేము కాల్ చేస్తాము. కాల్కి 1 కానీ 2 కానీ నొక్కండి, మీకు అప్పుడు ఆర్డర్ వచ్చేసి మీకు ఇంటికి డెలివరీ అవుతుంది. ఓకేనండి, సరేనండి. ఎట్లా ఆర్డర్ చేసి? అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఇట్లా టెక్నిక్స్ ఉంటాయన్నమాట, కొన్ని వచ్చినవి రానటివి ఉన్నాయన్నమాట. ఇట్లా చేయాలా. ఇంకో కాల్ కలుపుతాను అనమాట నీకు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చదువుకున్న వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు ఆ కాల్ ఒకటి మాట్లాడేసి. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, ఒకవేళ కన్విన్స్ కాకపోతే నాకు నేను మాట్లాడతాను. హలో సార్, నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను జుజుబీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను సార్. నేను జుజుబీ కంపెనీ నుంచి సార్. ఏం లేదు సార్, మనకి హెయిర్లో ఇప్పుడు తల వెంట్రుకలు ఉంటాయి కదా సార్, మనకు వైట్ కావడం కానీ, ఊడిపోవడము, బట్టతలు ఉండడం ఇలాంటివి ఉంటాయి కదా సార్ మనకు. వాటి కోసము మాది ఆయిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్ మేము. అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అవునా సార్? ఓకే సార్. ఓకే సార్. అవును సార్. ఈ ఆయిల్ ఎందుకంటే కదా సార్, మీరు మార్నింగ్ ఈవినింగ్ అనేది ఒక 2 టైమ్స్ మీరు యూజ్ చేశారంటే కదా సార్, మీరు ఆటోమేటిక్గా మీకు తెల్ల వెంట్రుకలు ఉన్నా కానీ, పూర్తి వెంట్రుకలు లేకపోయినా కానీ ఆటోమేటిక్గా మనకు వెంట్రుకలు వస్తాయి సార్. ఒక 3 months వాడాలి సార్. ఇది వాడారనుకోండి, ఆటోమేటిక్గా మనకు వెంట్రుకలు లేకపోయినా, ఒక 5 తెల్ల వెంట్రుకలు ఉన్నా కానీ మనకు బ్లాక్ అయిపోతాయి సార్ మనకు. అవును సార్, 100% గ్యారెంటీ ఉంటుంది సార్ మనకి. 100% నమ్మకం అనేది ఎలాగ ఇస్తాను సార్ చెప్పండి. మీకు 100% నేను గ్యారెంటీ ఇస్తాను. ఇస్తా సార్. సార్ ఒక్క నిమిషం, మా బాస్ మాట్లాడతారు. ఏంటి బాబన్నా, ఇంకోసారి మా బాస్ మాట్లాడతారు అని గ్యారెంటీ అడుగుతున్నాడు సార్. గ్యారెంటీ అడుగుతున్నాడా? గ్యారెంటీ అడిగినప్పుడు నేను ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మనం వాళ్ళని కన్విన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఎట్లా కన్విన్స్ చేస్తామో చూడు. చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్. హలో సార్, వెల్కమ్ టు జుజుబీ కంపెనీ సార్. ఎస్ సార్. ఇది వచ్చేసి 3 times వాడాలండి. పైన రాసుకుంటే కింద వస్తాయండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే గడ్డం అండి.
అదే గడ్డం అండి, ఐ థింక్ వాటో వాట్ గడ్డాన్ని కూడా వాడచ్చు. బాగుంటుంది. గ్యారంటీ అంటే ఇస్తామండి. 3 months వాడిన తర్వాత ఇస్తాం. 3 months వాడాలి ఫస్ట్. ప్రోడక్ట్ బై చేసిన తర్వాత 3 months వాడిన తర్వాత ఉంటే పర్లేదు, పోయినాయంటే మేమేం చేయలేము ఇంకా. ఓకేనండి, నాట్ ఇంట్రెస్టెడా? ఓకే. మనకి ఎప్పుడైనా రాంగ్ తిరిగినా అనుకో ఇలా చేయాలన్నమాట. సో బాగానే మాట్లాడినావు. మన వీడియో వచ్చేసి మన సార్ వాళ్ళకి పంపిస్తాను. ప్రతిసారి నీ దగ్గర ఎగ్జిక్యూటివ్స్ ఉంటారనమాట, నువ్వే కన్విన్స్ చేయాలి. నీకు ఎగ్జాంపుల్ చూపించాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. నీకు మొబైల్ నెంబర్ నీ ఇదే కదా, అదే సార్. నీకు వాట్సాప్ చేస్తాను. ఓకేనా? నీకు ఎప్పుడు జాయిన్ కావాలని చెప్పేసి నీకు మెయిల్ చేసాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓకేనా? ఓకే.